హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఫ్రూట్ సలాడ్ కొత్త పద్ధతిలో చేసి చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. మరి నేను సాబుదానాన్ని తీసుకున్నాను, హాఫ్ కప్ చిన్నగా ఉంటుంది కదా, ఆ సాబుదానాన్ని తీసుకొని ఒకసారి బాగా కడిగి దాంట్లోకి సాబుదానా నానే అంతవరకు నీళ్లు పోసి ఒక గంటన్నర సేపు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టి ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక కప్పు వేసుకుంటున్నాను. ఇంత మొత్తం ఫుల్ క్రీమ్ మీగడతో పాటు వేసేసేయండి. పావు కప్పు మిల్క్ పౌడర్ని వేసాను, అలాగే అరకప్పు షుగర్ని వేస్తున్నాను. ఉండలు లేకుండా ఒకసారి అంతా బాగా కలుపుకోండి. మిల్క్ పౌడర్ అంతా పాలల్లోకి కలిసే వరకు అలా ఒకసారి మంచిగా అంతా కలిపి పెట్టండి. ఇలా కలుపుతున్నప్పుడు నేను ఇందులోకి కొంచెం కుంకుమ పువ్వును వేసుకుంటున్నాను. ఇది కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ మట్టుకే, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నాకు ఒరిజినల్ కుంకుమ పువ్వు నా దగ్గర ఉంది కాబట్టి నేను వాడుతున్నాను. దీనివల్ల ఫ్లేవర్ ఇంకా బాగా అవుతుంది, టెక్స్చర్ అనేది సేమ్ మన కస్టర్డ్ లాగానే కనబడుతుంది. సో ఇలా అంతా చిక్కపడింది కదా, కొంచెము అంతవరకు మరిగించుకోవాలి చిన్న మంట పెట్టి. ఇప్పుడు నేను దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకుందాము. ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను చల్లారిన తర్వాత. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టి ఒక 2 గ్లాసుల నీళ్ళని పోసుకుంటున్నాను. నీళ్ళని పోసి ఇప్పుడు మనం నానబెట్టి పెట్టాం కదా గంటన్నర పాటు సాబుదానాని ఇందులోకి వేసేసి ఒక 4 నిమిషాల పాటు ఉడకనిద్దాము. ఉండలు అస్సలు ఉండకుండా కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టేస్తే బాగుండదు. సో గరిటెను అలా తిప్పుతూ నిదానంగా 4 నిమిషాల పాటు అలా ఉడకనించాలి. చూసారా, ఇది ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. మీకు కనిపిస్తున్నట్టు అలా ట్రాన్స్పరెంట్గా అయితే మనము స్ట్రైనర్ పెట్టి వడపోసేసుకోవచ్చు. ఈ నీళ్ళను మట్టుకు పాడేయకండి, ఇవి కంపల్సరీ మనకి యూజ్ అవుతాయి. వీక్ అనిపించిన వాళ్ళకి, ఎనర్జీ లేదు అనిపించిన వాళ్ళకి, మనకి ఫాస్టింగ్ ఉన్నప్పుడు కొంచెం వీక్నెస్ వస్తుంది కదా, ఇందులో ఒక పావు టీ స్పూన్ షుగర్ని వేసి తాగొచ్చు. ఇవాళ ఫాస్టింగ్ ఉన్నాం తాగలేము అని అనుకున్న వాళ్ళు, నెక్స్ట్ డేకి కొంచెం వీక్నెస్ అనిపిస్తుంటుంది కొంతమందికి, వాళ్ళు కంపల్సరీలీ ఈ వాటర్ని అలా పక్కన పెట్టుకొని, ఇది స్టార్చ్ కదా, ఎనర్జీని ఇస్తుంది అండ్ బాడీలోని హీట్ని కంట్రోల్ చేసి చల్లదనాన్ని ఇస్తుంది. అందుకు సాబుదానా నీళ్ళు అనేది సమ్మర్లో ఎప్పుడైనా మనం చేసుకొని వాడుకుంటూ ఉండొచ్చు. ఇలా చూసారా, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్, 1 టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ వేస్తున్నాను. కొన్ని నీళ్లు పోసి ఒకసారి అంతా కలుపుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. ఇవన్నీ కొంచెము లావ్ అయ్యి కొంచెము ఉబ్బుతాయి కదా, ట్రాన్స్పరెంట్గా అవుతాయి అప్పటి వరకు. ఇప్పుడు గిన్నె తీసుకొని మనం పెట్టుకున్న సాబుదానాని కొంచెం ఇందులోకి వేసుకుందాము. మొత్తం అంతా ఒకటేసారి వేయకండి, కన్సిస్టెన్సీ మీకు ఎంత కావాలో అంత చూసుకొని మళ్ళీ వేసుకుందరు. అలాగే 3 టీ స్పూన్లు నానబెట్టి పెట్టుకున్నాం కదా చియా సీడ్స్ అండ్ సబ్జా సీడ్స్, ఈ టైంలో వేసేస్తున్నాను నేను 3 టీ స్పూన్స్. ఇవి చాలా మంచివి, చియా సీడ్స్, సబ్జా సీడ్స్. బ్లాక్ గ్రేప్స్ కొన్ని వేసుకోండి, గ్రీన్ గ్రేప్స్ కొన్ని వేస్తున్నాను. కొన్ని యాపిల్ ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి వేస్తున్నాను. అలాగే స్ట్రాబెర్రీస్ కొన్ని వేయాలి. ఇలా అరటిపండుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేస్తున్నాను. ఇప్పుడు డేట్స్ ఉన్నాయి కదా, చిన్నగా కట్ చేసి పెట్టాను, ఆ డేట్స్ కూడా వేస్తున్నాను. మల్బర్ని వేస్తున్నాను. సీజనల్ ఫ్రూట్స్ ఏం దొరికితే అవి వేయండి. మీ టేస్ట్కి తగినట్టు ఎలా ఇష్టం ఉంటే అలా వేయండి. ఇక్కడ నేను కిస్మిస్ వేస్తున్నాను, అలాగే కొన్ని కాజు కూడా వేస్తున్నాను. సో ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని వచ్చాను నేను. ఇది చాలా చల్లగా ఉంది.
ఇలా దీనిపైన పోసి మొత్తం అంతా ఒకటేసారి పోసేయకండి, కొంచెం 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 యాడ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే బౌల్ ఫిల్ అయిపోతుంది కదా, కలపడానికి కూడా మనకి అవకాశం ఉండాలి. అందుకు మీరు కావాలంటే పెద్ద బౌల్లో కూడా ఇది అరేంజ్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం అంతా కింద నుంచి అంతా ఇలా మ్యాష్ చేస్తూ ఒకసారి తిప్పుతూ అంతా మిక్స్ చేసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది ఇది. మనం కస్టర్డ్ పౌడర్తోని ఫ్రూట్ సలాడ్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? తప్పనిసరిగా ట్రై చేయండి, మీకు తప్పనిసరిగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్.